సినిమా వాళ్ల విడాకుల వ్యవహారాలు ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంటాయి. అయితే 2024లోనే చాలామంది సినీ సెలబ్రిటీలు విడాకులు తీసుకుని సెపరేట్ అవ్వడం జరిగింది. బాలీవుడ్ హీరోయిన్ ఇషా డియోల్ సైతం తన భర్త భరత్ తఖ్తానికి విడాకులు ప్రకటించింది. 12 ఏళ్లు కలిసున్న ఈ జంట 2024లో విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించాడు. వీరికి కూడా రాధ్య, మిరయా అనే ఇద్దరు పిల్లలు. కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి సైతం తన భార్య ఆర్తికి విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ జయం రవి అలా ప్రకటించడం గమనార్హం. మరోపక్క తన భర్త విడాకులు ఇస్తున్నట్టు ప్రకటించడం అనేది అతని భార్య ఆర్తికి కూడా తెలీదు అంటూ కామెంట్స్ చేయడం గమనార్హం. 18 ఏళ్ల పాటు కలిసి కాపురం చేసి ఇద్దరు పిల్లలకి జన్మనిచ్చిన తర్వాత వీళ్లు విడాకులు తీసుకుని సెపరేట్ అవ్వడం జరిగింది. 2022లో వీళ్లు విడాకులకు అప్లై చేసుకున్నారు. అయితే కోర్టు 2024లో విడాకులు మంజూరు చేసినట్లు తెలుస్తుంది. బాలీవుడ్ లవ్ బర్డ్స్ అయినటువంటి మలైకా, అర్జున్ కపూర్ 2018 నుండి డేటింగ్ చేస్తూ వచ్చారు. ఓ దశలో పెళ్లి చేసుకుంటారు అనే ప్రచారం కూడా జరిగింది. కానీ వీళ్ల మధ్య గ్యాప్ రావడంతో విడిపోయారు. జీవి ప్రకాష్ మేనమామ, ఆస్కార్ అవార్డు గ్రహీత, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి ఏఆర్ రెహమాన్ కూడా తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకోవడం జరుగుతుంది. సైరా భాను లాయర్ ఈ విషయాన్ని తెలుపుతూ ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. 1995లో పెళ్లి చేసుకున్న ఈ జంట 29 ఏళ్ల తర్వాత 2024 విడాకులు తీసుకోవడం గమనార్హం. ఏఆర్ రెహమాన్ మేనల్లుడు, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి జీవి ప్రకాష్ తన భార్య సైంధవికి విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించాడు. 2013 ఈ జంట పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ పాప కూడా ఉంది. అయినప్పటికీ మనస్పర్ధలు రావడంతో విడిపోతున్నట్లు స్పష్టమవుతుంది. మరో బాలీవుడ్ జంట అయిన ఊర్మిళ, మొహ్సిన్ అఖ్తర్ మీర్ కూడా విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. 2016లో ఈ జంట పెళ్లి చేసుకున్నారు. 8 ఏళ్లు గడవకముందే 2024లో విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించడం గమనార్హం. 2024లో భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా మరియు మోడల్ నటి నాటాసా స్టాంకోవిచ్ తమ విడాకులను ప్రకటించారు. వీరి వివాహం 4 సంవత్సరాలు కొనసాగింది. వీరికి ఓ బాబు కూడా ఉన్నాడు. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మరియు పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ 14 సంవత్సరాల వైవాహిక బంధం అనంతరం 2024లో విడాకులు తీసుకున్నారు. మరిన్ని వీడియోల కోసం దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి.